వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. ఇప్పుడు దాకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదా? సో వెంటనే సబ్స్క్రైబ్ అనేది చేసేయండి అండ్ వీడియోకి లైక్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసినా లైక్ అనేది చేయట్లేదు. ఎంత పాత వాళ్ళైనా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటున్నారు. కానీ ప్లీజ్ లైక్ ది వీడియో, ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. అండ్ తెలియని వాళ్ళకి కూడా చాలా వరకు షేర్ అవుద్ది లైక్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ టుడేస్ థాట్ ఫర్ ది డే ఈజ్ ఎఫర్ట్స్ డిఫైన్ సక్సెస్. మన ఎంత ప్రయత్నం, మనం ఎంత కష్టపడతామో అంత సక్సెస్ అనేది మనకి వస్తుంది. మనం ఎంత ఎఫర్ట్ పడతామో అంతే సక్సెస్ అనేది మనకు వస్తుంది. మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ టఫ్ అనుకుంటాం, కానీ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ బ్రేక్ చేసి ఇప్పటి నుంచి చేస్తే మన ఎఫర్ట్స్ తగ్గిన సక్సెస్, మన మార్క్స్ అనేది వస్తాయి. అలాగే సిమిలర్లీ అట్ ఎనీ ఇన్స్టెంట్ దిస్ ప్రోవర్బ్ ఈజ్ విత్ అస్ అండ్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ అవర్ ఇయర్స్. ప్రతిసారి నేను ఏదో ఒక ఎఫర్ట్ పడితే దానికి ఒక సక్సెస్ అనేది లింకప్ అయి ఉంది అని మీరు ఆలోచించి ముందుకు మీ లైఫ్లో సాగాలి అని కోరుకుంటున్నాను. అండ్ మీకు గనక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను, కానీ ఆన్సర్స్ ఐ కెనాట్ ప్రొవైడ్ హియర్ నో. ఒకవేళ మీకు ఆన్సర్స్ అనేది కావాలంటే ప్రతి క్వశ్చన్కి అండ్ టాపిక్ వైజ్ ఆల్ యూనిట్స్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో డిజిటల్ నోట్స్ అనేది మీకు అనేది సెండ్ చేస్తాను. ఇట్ ఈస్ జస్ట్ అవైలబుల్ ఫర్ ఓన్లీ 79 రూపీస్. ఒకవేళ మీరు ప్రతి సబ్జెక్ట్ పే చేసుకోవడం బదులుగా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. సో నేను వచ్చేసరికి కొంత డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను. ఇట్స్ జస్ట్ అవైలబుల్ ఫర్ 219 రూపీస్. అన్ని 4 సబ్జెక్ట్స్ కలిపి ఎక్స్క్లూడింగ్ ఎలెక్టివ్తో పాటు కావాలంటే 69 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇట్ బికమ్స్ 289, విచ్ ఈస్ వెరీ అఫోర్డబుల్ ఇన్ టుడేస్ లైఫ్. అండ్ మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి కింద ఇవ్వడం జరిగింది. శాంపిల్ నోట్స్ కూడా మీకు కావాలంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇంట్రడక్షన్. ఈ యూనిట్ అనేది మోడల్స్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా నో ప్రాబ్లం, ఐఎమ్ దేర్ ఫర్ యూ. నోట్స్ కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ది ఫేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్? HDLC స్టేజెస్ అంటారు దీన్నే. HDLC స్టేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 7 to 8 స్టేజెస్ అని ఉంటుంది కదా ఒక్కొక్క సాఫ్ట్వేర్ బట్టి, దాని గురించి అయితే మీరు రాయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్? నేచర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అయినా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అయినా, ఆబ్జెక్టివ్స్ అయినా ఒకటే ఆన్సర్ రాస్తారు. అండ్ సాఫ్ట్వేర్ ఒక టైప్స్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్లో 2-3 టైప్స్ ఉంటాయి కదా, ఆ 2 టైప్స్ అనేది రాయాలి. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. సెకండ్ వన్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. HDLC స్టేజెస్, అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని కూడా అడుగుతారు. రిమెంబర్ ఇట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ అట్రిబ్యూట్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎస్ఏ. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ OOP కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఈజీగా చెప్పాలంటే మీకు పైథాన్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి ఎలాగో ఫస్ట్ సెమ్ నుంచి జావా నుంచి యు ఆర్ క్రాసింగ్ ఇట్. సో అక్కడ ఉన్న కాన్సెప్ట్సే రాయాలి. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, పాలిమార్ఫిజం అంటే ఏంటి, చిన్న చిన్న డెఫినేషన్స్ రాస్తే చాలు. అండ్ ఈ OOP కాన్సెప్ట్ని యూస్ చేసి ఇన్హెరిటెన్స్లో టైప్స్ అని అడగచ్చు. అవన్నీ ఫుల్గా ఇన్డెప్త్గా అనేది ప్రిపేర్ అవ్వండి. OOP కాన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ పైథాన్ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇంటర్వ్యూస్ కూడా OOPS కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఇక్కడ కొన్ని మోడల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ మోడల్స్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్, స్పైరల్ మోడల్, వి షేప్డ్ మోడల్ ప్రాసెస్. ఈ 3 ఇంపార్టెంట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. కొన్ని కింద ఉన్న మోడల్స్ ఆపర్చునిటిస్టిక్ మోడల్ ఇవ్వచ్చు అండ్ కాన్కరెంట్ మోడల్, ఇవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంటే. కానీ నేను కొంచెం మినిమల్గా చదివి ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని నా ఐడియా. సో
సో వాటర్ఫాల్ మోడల్, స్పైరల్ అండ్ వి షేప్డ్ మోడల్ చదువుకోండి. అండ్ బై ది వే ప్రిపేర్ ప్రిపేర్ ది 4 మోడల్స్ ఒకసారి అట్ ఏ గ్లాన్స్ చూసి వెళ్ళండి. సిక్స్త్ వన్ వాట్ ఈస్ మెంట్ బై సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. 2 మార్క్స్ అయినా అడగొచ్చు, లేకపోతే కాంబో ఎస్ఏ క్వశ్చన్ కింద అయినా అడగొచ్చు. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తో ఏ క్వశ్చన్ అడిగినా, యాక్టివిటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్న, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ సాఫ్ట్వేర్ అన్న, ఏదో ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి సంబంధించింది రాయండి. ఓకే. సెకండ్ యూనిట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్. ఈ యూనిట్ కూడా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ డొమైన్ అనాలిసిస్ అండ్ ప్రాబ్లమ్ డెఫినిషన్. అంతగా ఇవ్వరు, కానీ 2 మార్క్స్లో చూసుకోండి డొమైన్ అనాలిసిస్ అంటే ఏంటని. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ డూ యూ మీన్ బై రిక్వైర్మెంట్స్ ఇన్ ఏ ప్రాజెక్ట్. రిక్వైర్మెంట్ స్టేక్ హోల్డర్ నుంచి ఎలాగ తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్ నుంచి. ఆల్సో ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, డిస్కస్ ది టెక్నిక్స్ యూస్డ్ ఫర్ గ్యాదరింగ్ అండ్ అనలైజింగ్ రిక్వైర్మెంట్స్. టెక్నిక్స్ యూస్ ఫర్ ఎలా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, దాని తర్వాత అనలైజ్ చేస్తాం. సో ఇది మీరు ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ యూనిట్లో చదువుంటే HDLC స్టేజెస్కి ఇది ఒక ఎక్స్టెన్షన్. ఫోర్త్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంటేషన్, SRS, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ హోల్ యూనిట్. నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇచ్చారు ఈ క్వశ్చన్, SRS అంటే ఏంటని. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ మేనేజింగ్ చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్. మేనేజింగ్ చేంజ్ ఇన్ రిక్వైర్మెంట్కి మేనేజింగ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్కి దేర్ ఈస్ అ డిఫరెన్స్. కన్ఫ్యూజ్ అయితే పడకండి. దాంట్లోనే రిక్వైర్మెంట్స్ రివ్యూ అండ్ వ్యాలిడేషన్, ఈ వెనకాతల మీరు వి మోడల్ చదువు ఉంటారు కదా, దానికి రిలేటెడ్గా ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసరికి టెక్నిక్స్ యూస్డ్ ఫర్ మేనేజింగ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్. లాస్ట్ టైం ఎస్ఏ క్వశ్చన్గా ఇది ఇచ్చారు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూసుకుంటే 2, 3, 4 and 5 and 6. యూనిట్ 3 UML అండ్ యూస్ కేస్ మోడలింగ్. ఈ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి, దీంట్లో కొన్ని డయాగ్రామ్స్ కూడా ఉంటాయి. కమింగ్ టు యూనిట్ 3 ఈస్ UML అండ్ యూస్ కేస్ మోడలింగ్. థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు చాలా మందికి. నో ప్రాబ్లం, ఎందుకంటే నెంబర్ ఆఫ్ UML డయాగ్రామ్స్ అనేది ఎక్కువ ఉంటాయి అండ్ ఒకదానికి సిమిలర్గానే ఉంటాయి కాబట్టి సమ్ మెంబర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ క్వశ్చన్, UML డయాగ్రామ్ అంటే ఏంటి. డిస్క్రైబ్ ది బిల్డింగ్ బ్లాక్స్ అయినా డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ UML అయినా ఒకే ఆన్సర్ రాస్తారు. రైట్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ UML ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో UML ఎలా హెల్ప్ చేసింది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్. Second question, briefly write the different modeling concepts in UML. What are the things, relationship and diagrams in it. Okay. Third question వచ్చేసరికి explain the principles of user centered design, UCD, very important, and characteristics అయినా objectives అయినా ఒకటే రాస్తారు. ఆఫ్ యూజర్స్ ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇంటర్ఫేస్ డిజైనింగ్ అని అడిగారు. థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫోర్త్ క్వశ్చన్ వస్తేనే మీరు థర్డ్ క్వశ్చన్ రాయగలరు, అలా లింక్ చేశారు. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అంటే ఏంటని అడుగుతున్నారు. వాట్ ఆర్ ది గోల్డెన్ రూల్స్, ప్రిన్సిపల్స్ అయినా ఒకటే రాస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. వాట్ ఈస్ యూజబిలిటీ ప్రిన్సిపల్స్ అండ్ హౌ డూ దే ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ డిజైన్. సిక్స్త్ వన్ చూసుకుంటే యూస్ కేస్ డయాగ్రామ్ ఏమన్నారు, దేనికైతే కొన్ని ఇంపార్టెంట్ ఇచ్చాను. ఆన్లైన్ షాపింగ్కి అండ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్కి అండ్ ATM సిస్టమ్కి నేను ఇచ్చాను. ఆ టాపిక్స్ చదువుకోండి. ఇంకా ఏదైనా టాపిక్స్ ఇచ్చినా సిమిలర్గానే ఉంటుంది యూస్ కేస్ డయాగ్రామ్. మీకు నోటేషన్స్ ఎలా డయాగ్రామ్ గీస్తారని తెలిస్తే చాలు, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. యూనిట్ 4 వచ్చేసరికి క్లాస్ డిజైన్ అండ్ క్లాస్ డయాగ్రామ్. ఈ యూనిట్ మొత్తం డయాగ్రామ్సే ఉంటాయి అండ్ థియరీ పార్ట్ కూడా హీగా ఉంటుంది. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ UML క్లాస్ డయాగ్రామ్. కాంపోనెంట్స్ ఏంటంటే ఇన్ ఏ క్లాస్ డయాగ్రామ్ అని రాయమన్నారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ అసోసియేషన్, అగ్రిగేషన్, కాంపోజిషన్ అండ్ మల్టిప్లిసిటీ అంటే ఏంటని అడిగారు. సెకండ్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో అసోసియేషన్ అండ్ అగ్రిగేషన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అని అడుగుతారు అసోసియేషన్కి అగ్రిగేషన్కి. సో సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్. డైరెక్ట్గా 14 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జనరలైజేషన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఇన్ క్లాస్ డివిజన్. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ వన్ చూసుకుంటే
వెరీ ఇంపార్టెంట్. క్లాస్ డయాగ్రామ్ అంటే ఏంటి అండ్ దాని యొక్క రిలేషన్‌షిప్ విత్ ఎ నీట్ డయాగ్రామ్ అన్నారు. క్లాస్ డయాగ్రామ్స్ అన్న ఎక్కడ డయాగ్రామ్ అంటే మనం పెన్, పెన్సిల్ పెట్టుకొని రెడీగా ఉండాలి. సో, ఇక్కడ కొన్ని యూఎంఎల్ నొటేషన్స్ గురించి రాయమన్నారు. కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి నేను స్టార్ మార్క్ పెట్టింది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ లేదంటే కొలాబరేషన్ డయాగ్రామ్స్ అని కూడా అంటారు. అండ్ యాక్టివిటీ డయాగ్రామ్ అండ్ స్టేట్ డయాగ్రామ్, క్లాస్ డయాగ్రామ్. దిస్ 5 డయాగ్రామ్స్ ఆర్ 5 ఫింగర్స్ ఆఫ్ ది క్వెషన్ పేపర్. ఏదైనా ఇవ్వచ్చు. అండ్ డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్, కాంపోనెంట్ డయాగ్రామ్ కూడా ఒకసారి గ్లాన్స్‌లో చూసుకొనాలండి. ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసరికి హౌ డస్ యాక్టివిటీ డయాగ్రామ్ డిఫర్ ఫ్రమ్ ఫ్లో చార్ట్? యాక్టివిటీ డయాగ్రామ్ ఎలాగా ఫ్లో చార్ట్‌కి డిఫరెన్స్‌కి ఏంటి సంబంధం అని రాయాలి. యూనిట్ 5 వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్. సాఫ్ట్‌వేర్ డిజైన్ పైన తక్కువ క్వెషన్‌లు అడిగినా సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతారు. సాఫ్ట్‌వేర్ డిజైన్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ ఎక్స్‌ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ లీడింగ్ టు ఎ గుడ్ డిజైన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ విచ్ ఈస్ లీడింగ్ టు ఎ గుడ్ డిజైన్. దాని గురించి రాయాలి. అండ్ సెకండ్ వన్ వాట్ ఈస్ ద టెక్నిక్ ఫర్ మేకింగ్ ఎఫెక్టివ్ డిజైన్ డెసిషన్ అండ్ హౌ టు రైట్ ఎ గుడ్ డిజైన్ డాక్యుమెంట్. థర్డ్ క్వెషన్ గురించి వెళ్తే దీంట్లో డిజైన్ ప్యాటర్న్స్ గురించి ఉంటాయి. దాంట్లో కొన్ని రైట్ ఇట్స్ ఇంపార్టెన్స్, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఏంటంటే సింగిల్టన్ ప్యాటర్న్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని 5 చూసుకోండి నేను చెప్పింది. సింగిల్టన్ ప్యాటర్న్, అబ్స్ట్రాక్షన్ అకరెన్స్ ప్యాటర్న్, జనరల్ హైరార్కికల్ ప్యాటర్న్, ప్రాక్సీ ప్యాటర్న్ ఒకటి అండ్ స్టేట్ ప్యాటర్న్ ఒకటి. ఈ 5 చూసుకోండి. మాక్సిమం దీని నుంచే ఇస్తారు. రెస్ట్ ఆఫ్ ఇట్ చిన్న చిన్న డెఫినేషన్స్ ఒకవేళ మీకు టైం అనేది మిగిలితే యూ రీడ్ ఇట్. అండ్ ఫోర్త్ క్వెషన్ డైరెక్ట్ 14 మార్క్స్ క్వెషన్స్ అమ్మా ఇవి. What is software architecture? Explain any 4 different software architectural style. Any software architectural style అంటే కింద ఇచ్చిన ఫిఫ్త్ అండ్ కింద టాపిక్స్ ఉండగా ఎంబీసీ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ అవి వాటిలో ఏదో 4 రాయమన్నారు. ఎనీ 4 అనేది మనం రాయాలి. డైరెక్ట్గా 14 మార్క్స్ ఒకే క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది ఈ క్వశ్చన్. విచ్ ఆర్ పాపులర్ ఇన్ ఇండస్ట్రీ. సో ఫోర్త్ క్వశ్చన్ ఒకటి చదివితే మీరు ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చదివినట్టే. అండ్ కింద ఉన్న ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, 5 అవి చదివినట్టే. సో ఎంబీసీ ఆర్కిటెక్చర్ అనేది గా చూసుకోండి. అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కూడా చూసుకోండి. అండ్ మీకు ఫోర్త్ క్వశ్చన్లో 4 డిఫరెంట్ టైప్స్ అన్నారు కాబట్టి మీరు 2 చదువుకొని వెళ్తే మార్క్స్ అనేది పడవు కాబట్టి ఇంకో 3 చేతిలో పెట్టుకోండి. ఏంటంటే బ్రోకర్ ఆర్కిటెక్చర్ ఒకటి పెట్టుకోండి, పైప్ అండ్ ఫిల్టర్ ఆర్కిటెక్చర్ అండ్ మల్టీ లేయర్ ఆర్కిటెక్చర్. ఈ 3 చదువుకోండి. సిక్స్త్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ యూనిట్ అండ్ ఈజీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటని అండ్ ఇంటర్వ్యూస్లో కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ వన్ డిఫైన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ది టెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ స్ట్రాటజీస్. టెస్టింగ్ ఒక యాక్టివిటీస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్. సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. టైప్స్లోనే ఇంకో కొన్ని సబ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ అయినా, సిస్టమ్ టెస్టింగ్ అయినా, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. స్పెల్లింగ్ రాంగ్, సారీ. ఈ 4 ఉన్న సబ్ పార్ట్స్ యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. బిగ్ బ్యాంగ్ అని, శాండ్విచ్ టెస్టింగ్ అని, ఆ టెస్టింగ్ అన్ని మీరు నేర్చుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటని రాయమన్నారు. అండ్ బై ద వే మీకు సెకండ్ క్వశ్చన్లో టెస్టింగ్ అనేది ఉందిగా, టెస్టింగ్లోనే బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, నంబర్ ఆఫ్ టెస్టింగ్స్లో అనేది దాంట్లోనే చదువుకోవాలి. మీ సిలబస్ అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కొంచెం ఎక్కువ ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి స్ట్రక్చరల్ టెస్టింగ్ యాక్టివిటీస్ గురించి రాయమన్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వెరీ ఇంపార్టెంట్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటని రాయమన్నారు. సిక్స్త్ వన్ అన్ఇంపార్టెంట్ వాట్ ఈస్ టెస్ట్ కేర్ డిజైన్ టెక్నిక్ అని అడిగారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 మార్క్స్లో అడుగుతారు. వాట్ ఈస్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. 2 మార్క్స్ అయితే వదులుకోకండి. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంటి అండ్ పోస్ట్ మార్టం అనాలిసిస్, ఇది ఎస్ఐలో కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ ఓఓపి టెస్టింగ్ ఇష్యూస్, ఊప్స్లో టెస్టింగ్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అండ్ రూట్ కాజ్ అనాలిసిస్ గురించి తెలుసుకొని వెళ్ళండి. యూనిట్ 7 వచ్చేసరికి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎస్పిఎం. ఈ యూనిట్ కూడా ఈజీగానే ఉంటుంది. సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని ఎలా మేనేజ్ చేస్తాం, ఫస్ట్ యూనిట్ నుంచి సుట్టి కొడతాం అంతే. ఈ యూనిట్ పెద్ద ఇదేం కాదు. వాట్ ఈస్ డిఫైన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎలా మేనేజ్ చేస్తారు, ఆల్సో ఎక్స్పాండ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎస్పిఎం. ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఆర్ ది కంటెంట్స్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్, అన్ఇంపార్టెంట్, యూ కెన్ స్కిప్ ఇట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టీమ్స్. ఒక టీమ్స్లో సాఫ్ట్వేర్ అనేది ఎలా బిల్డ్ చేస్తారు, దీంట్లో మనకి కమ్యూనికేషన్ టైప్స్, నాన్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ అవి ఉంటాయి. ఎలాగ ఎఫెక్టివ్గా టీమ్మేట్స్తో కంబైన్ అండ్ కొలాబరేట్ అవుతుంది దాని గురించి రాస్తారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కాస్ట్ ఎస్టిమేషన్ అండ్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అండ్ ట్రాకింగ్. ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి పక్క పడుతుంది.
ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ సాఫ్ట్‌వేర్ కాస్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్ లేదంటే ప్రిన్సిపల్స్ అయినా అడుగుతారు. సాఫ్ట్‌వేర్ కాస్ట్ ఎస్టిమేషన్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ చేసి మరి చెప్తున్నాను. అది ఫిఫ్త్ వన్. వాట్ ఈస్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ అండ్ ట్రాకింగ్? ఎక్స్‌ప్లెయిన్ PERT అండ్ గ్యాంట్ చార్ట్. PERT అంటే ఏంటి? గ్యాంట్ చార్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సిక్స్త్ క్వెషన్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సెవెంత్ వన్ ఎర్న్డ్ వాల్యూ అనాలిసిస్. 7 మార్క్స్‌లోనే అడుగుతారు కాంబో క్వెషన్‌గా 2 మార్క్స్. ఎయిత్ క్వెషన్ హౌ డు యూ మానిటర్ ది ప్రాజెక్ట్? 2 మార్క్స్ క్వెషన్. ఇన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో. మీకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ అనే నంబర్ ఆఫ్ టాపిక్స్ ఎక్కువున్నా, చదివే కొద్దీ ఈజీగానే ఉంటాయి. మిగతా సబ్జెక్ట్ లాగా కాదు. ఎంత సుత్తయినా రాసుకోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ కొన్ని యూనిట్స్ థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్ తప్పించి. అండ్ మీకు గనక సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ నోట్స్ అనేది డెఫినెట్‌లీ మీకు కావాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. మీకు కావాలంటే కిందున్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ రిసీవ్ నోట్స్. శాంపుల్ నోట్స్ కావాలన్నా ఇట్ ఈస్ అవైలబుల్. సో ఇక్కడ దాకా వచ్చినందుకు థాంక్ యూ for listening patiently and hope you all write the exam well. And I already told you thought for the day is efforts defines success. మనం ఎంత ఎఫర్ట్ పెడతామో అంత సక్సెస్ అనేది యూ విల్ రిసీవ్. అండ్ స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. అండ్ మీ జూనియర్స్కి ఏదైనా ఉంటే కొంచెం స్ప్రెడ్ చేయండి అబ్బా. మా ఛానల్ గురించి తెలియాలి కదా, ఆంధ్ర యూనివర్సిటీ గురించే చెప్తున్నాం కదా, ఇంకా యూట్యూబ్ ఛానల్స్ కూడా లేవు కదా ఏయూకి. సో ప్లీజ్ స్ప్రెడ్ చేయండి లైక్ ఎ డిసీజ్. థ్యాంక్ యూ.